సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే మిత్రాని సంస్కృత భాషాయాం సహస్రాధికాని సుభాషితాని రచితాని వర్తంతే. తాని సర్వాణ్యపి సుభాషితాని యది వయం పఠామః అస్మాకం శరీరం రోమాంచితం భవతి. అస్మాకం శరీరం సంపూర్ణమపి పులకాంకురమయం చ భవతి. అతః 95 న్యూస్ పక్షతః వయం సుభాషితాని ఇది విషయం అధికృత్య శ్లోక విజ్ఞానం ఇది నామ్నా వివిధాన్ శ్లోకాన్ పఠిత్వా వివిధాని సుభాషితాని చ పఠిత్వా తత్ర సుభాషితేషు విద్యమాన విషయాన్ సర్వాన్ అపి సందేశాన్ ఉపదేశాన్ ఏవం చ ఆదేశాన్ చ తెలుగు భాషయా వివరణం దత్వా అహం జ్ఞాపయితుం అహం తత్ర తావత్ కించిత్ వక్తుం వ్యాఖ్యానం చ కర్తుం ఇచ్చామి. మిత్రులారా, సుభాషితాలు సంస్కృత భాషలో జన్మించాయి. బహుజనితాన్ని వర్తంతే. అద్భుతమైనటువంటి సుభాషితాలు ఉన్నాయి. అలాంటి సుభాషితాల గురించి మనం 95 న్యూస్ శ్లోక విజ్ఞానం పేరుతో అద్భుతంగా ఈ యొక్క సుభాషితాన్ని మనం నేర్చుకోబోతున్నాం, చదవబోతున్నాం. ఈ సుభాషితంలో ఉండేటువంటి విజ్ఞాన విషయాలను తెలుసుకోబోతున్నాం. ముందుగా మనం స్నాన విజ్ఞానం అనేటువంటి అంశాన్ని తీసుకోవడం జరిగింది. మొన్న 2 శ్లోకాలు ఈ స్నాన విజ్ఞానం పేరుతో మనం చదవడం జరిగింది. ఆ శ్లోకాలు ఉన్నటువంటి భావాలు కూడా తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు మరికొన్ని శ్లోకాలు ఈ స్నాన విజ్ఞానం గురించి మన సంస్కృత భాష సుభాషితాల్లో ఏమి చెప్పబడి ఉండేనో వయం ఇదాनीं పశ్యామః. నైర్మల్యం భావశుద్ధిశ్చ వినా స్నానం న యుజ్యతే తస్మాత్ కార్య విశుద్ధ్యర్థం స్నానం ఆదౌ విధీయతే. ఇది ఏకः శ్లోకः अस्ति. అస్య శ్లోకస్య అయం భావः వర్తతే యత్. ఈ శ్లోకం యొక్క భావం ఏమనగా, స్నానం వల్ల నైర్మల్యం భావశుద్ధిశ్చ నిర్మలత్వం కలుగుతుంది, భావశుద్ధి కూడా ఏర్పడుతుంది. వినా స్నానం నయుజ్యతే. ఈ రెండు కలగాలి అంటే స్నానం లేకుండా మనకు కలగదు అని చెప్పడం జరిగింది. తస్మాత్ కార్య విశుద్ధ్యర్థం, అందువలన తస్మాత్ అంటే అందువలన, కార్య విశుద్ధ్యర్థం అంటే మానసిక శారీరక కార్యములు కార్యముల యొక్క విశుద్ధి కొరకు, సఫలత్వం కొరకు స్నానం ఆదో విధీయతే. మన యొక్క హైందవ సాంప్రదాయంలో ఈ యొక్క స్నాన విధిని ముందుగా స్నానం చేయటువంటిది పరంపర రూపేణ ఆగతః ఏకः మహాన్ ఏకः సాంప్రదాయः अस्ति. పునరేకవారం శ్లోకం పఠామ్యహం. నైర్మల్యం భావశుద్ధిశ్చ వినా స్నానం న యుజ్యతే తస్మాత్ కార్య విశుద్ధ్యర్థం స్నానం ఆదౌ విధీయతే. అన్యః ఏకः శ్లోకः వర్తతే. స్నానమూలాః క్రియాः సర్వాः శృతి స్మృతి ఉదితః నృణాం తస్మాత్ స్నానం నిషేవేత శ్రీః పుష్టి ఆరోగ్యవర్ధనం. అస్మాకం హైందవ సాంప్రదాయే, మన యొక్క హైందవ సాంప్రదాయంలో ఏ తత్ర శుభ కార్యాన్ని వయం కుర్మః, యాని యాని శుభ కార్యాన్ని వయం కుర్మః, ఏ యాహ యాహ తత్ర శుభక్రియాః వర్తంతే, ఏ శుభక్రియలు జరుగుతుంటాయి అవన్నీ కూడా స్నానం మూలాహ. అంటే స్నానము చేసిన తర్వాత మనం శుభక్రియలు చేస్తుంటాం మన యొక్క హైందవ సాంప్రదాయంలో. ఆ విధంగా చేయవలను అని కూడా శృతి స్మృతి ఉదితః నృణాం. నృణాం అంటే మనుషులందరూ కూడా శృతి స్మృతుల్లో చెప్పబడి ఉన్నది. అంటే ఈ విధంగా ఉంటే బాగుంటుందనేసి మన యొక్క శృతి అంటే వేదాలలో కానీ స్మృతి గ్రంథాల్లో కానీ మన శుభకార్యాలన్నీ కూడా స్నానం మూలాహ, స్నానము చేసిన తర్వాతనే చేయవలని చెప్పబడి ఉంది. అందుకే తస్మా స్నానం నిషేవేత, అందువలన తస్మా స్నానం నిషేవేత, అందువలన ప్రతి ఒక్కరు కూడా స్నానము చేసి శుభక్రియలను ఆరంభించవలను. ఈ స్నానం చేయడం వల్ల ఏమవుతుంది? శ్రీహి పుష్టి ఆరోగ్యవర్ధనం. శ్రీహి అంటే శోభ, పుష్టి అంటే శరీర దారుఢ్యము, ఆరోగ్యవర్ధనం ఆరోగ్యం కూడా అభివృద్ధి చెందుతుంది అని చెప్పడం జరిగింది. పూర్వేకవారం శ్లోకమహం పఠామి. స్నానమూలాః క్రియాః సర్వాః శృతి స్మృతి ఉదితః నృణాం తస్మా స్నానం నిషేవేత శ్రీః పుష్టి ఆరోగ్యవర్ధనం. పునః మాంత్రం భౌమం తథా ఆగ్నేయం వాయవ్యం దివ్యమేవ చ వారుణం మానసం చైవ సప్త స్నానాని అనుక్రమాత్. స్నానం ఎన్ని రకాలుగా ఉంటుందో ఇక్కడ మనం చెప్పడం జరిగింది. కతి విధాని తత్ర స్నానాని భవంతి ఇది అత్ర అస్మిన్ శ్లోకే సమ్యక్తయా కవిః ఉక్తవాన్ ఆసీత్. స్నానాని సప్త విధాని అంటే 7 విధానటువంటి స్నానాలు ఉంటాయట. మాంత్రం భౌమం తథా ఆగ్నేయం, అట్లే ఆగ్నేయము, వాయవ్యం, దివ్యం ఏవ చ. ఏవం చ వయం పశ్యామః. వారుణం అని, మానసం అని, చైవ సప్త స్నాన అనుక్రమాత్. ఈ విధంగా 7 స్నానాలు ఉంటాయి.
ఆపో ఇష్టాదిభిః మంత్రం మృదాలంబం చ పార్థివం ఆగ్నేయం భస్మనా స్నానం వాయవ్యం గోరజ స్మృతం. ఇక్కడ మాంత్రం స్థానం అంటే ఏంటంటే ఆపోయిష్టాదిభిః అంటే ఆపోయిష్ట అనేటువంటి మంత్రాలు చదువుకుంటూ చేయు స్నానమును మాంత్రమని అంటాము. మృదా ఆలంబం అంటే మట్టితో చేయు మట్టిని ఆధారంగా ఆలంబనంగా చేసుకుని చేయు స్నానమును పార్థివం అని అంటాము. భస్మన ఆగ్నేయం భస్మన అంటే భస్మముతో చేయటువంటి స్నానమును మనం ఆగ్నేయ స్నానం అంటాము. అదేవిధంగా గోరజః గోహు అంటే ధేనుహు ఆవు యొక్క ధూళితో చేయు స్నానమును వాయవ్య స్నానము అని అంటాము. ఇది అత్ర ఉక్తః వర్తతే. ఏవం యత్తు స ఆతపవర్షేణ స్నానం తత్ దివ్యం ఉచ్యతే. యత్తు ఏదైతే స ఆతపవర్షేణ ఆతప అంటే ఎండ వర్షేణ అంటే వాన ఎండా వాన ఒకేసారి వచ్చేటువంటి దానితో మనం స్నానం చేసినట్లయితే ఆ జలముతో మనం స్నానం చేసినట్లయితే తత్ దివ్యం ఉచ్యతే ఆ స్నానాన్ని దివ్య స్నానము అని వదంతి. పశ్యంతు పఠన సమనంతరమేవ వయం శ్లోకానాం సర్వేషమపి సందేశాన్ లీలయా అవగంతుం శక్నుయామ. మనం సులభంగా అర్థమైపోతుంది. యత్తు స ఆతపవర్షేణ స్నానం తత్ దివ్యం ఉచ్యతే. స ఆతపవర్షేణ ఆతప ఎండ వర్షంలో స్నానం చేసినట్లయితే తత్ దివ్యం ఉచ్యతే అది దివ్య స్నానం అని చెప్పబడింది. ఏవ వారుణం చ అవగాహంతో మానసం హి ఆత్మచింతనం. అవగాహనం అంటే నీటిలో మునిగి స్నానం చేసినట్లయితే అవగాహం వారుణం చ అవగాహంతో మానసం హి ఆత్మచింతనం. అవగాహం అంటే నీటిలో మునిగి చేసేటువంటి స్నానాన్ని వారుణ స్నానం అని అంటాము. అదేవిధంగా మానసం హి ఆత్మచింతనం ఆత్మచింతనం అంటే మనస్సులో పవిత్రమైనటువంటి ఆలోచనలతో పరోపకార ప్రాయణ సమన్వయ ఆలోచన మన మనసులో చేసినట్లయితే ఆ స్నానమును మనం మానస స్నానము అని అంటాము. ఇతోపి స్నాన విషయ ఏవం విశదీకరోతి. సర్వేషామేవ స్నానానాం విశిష్టం తత్ర వారుణం. సర్వేషామేవ స్నానానాం అన్ని స్నానాల కంటే కూడా విశిష్టం గొప్ప స్నానం ఏది అంటే తత్ర అక్కడ వారుణ స్నానం అంటే నీటితో చేయు స్నానము చాలా గొప్పది అని చెప్పబడి ఉంది. ఇంకా చెప్తున్నాడు నదీషు దేవఖాతేషు తటాకేషు సరస్సు చ స్నానం సమాచరేత్ నిత్యం గర్త ప్రసవనేషు చ. నదీషు నదుల యందు స్నానం చేయవలను. దేవఖాతేషు మనం దేవాలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ గుండం ఉంటుంది. ఆ భగవంతుని కోసం ఏర్పాటు చేసినటువంటి దేవఖాతేషు ఈ దేవగుండంలో ఆ నది స్నానం చేయవలను. తటాకేషు తటాకల యందు స్నానం చేయవలను. సరస్సు చ మంచి శుచి శుభ్రతో కూడినటువంటి సరస్సుల యందు స్నానం చేసినట్లు శ్రీహి పుష్టి ఆరోగ్యవర్ధనం అవుతుంది అన్నారు. ఇంకా స్నానం ఆచరేత్ అదేవిధంగా నిత్యం గర్త ప్రసవనేషు చ ప్రవహిస్తున్నటువంటి ఈ గుంటలు ఏవైతే ఉంటాయో గర్త అంటే గుంట ఈ గుంటల్లో కూడా స్నానం చేయవలను అని ఈ శ్లోకంలో చెప్పబడి ఉంది. పూర్వేకవరం శ్లోకం పఠామి. నదీషు దేవఖాతేషు తటాకేషు సరస్సు చ స్నానం సమాచరేత్ నిత్యం గర్త ప్రసవనేషు చ. పునః సంక్రాంత్యాం భానువారే చ సంక్రాంత్యాం భానువారే చ సప్తమ్యాం రాహుదర్శనే ఆరోగ్యపుత్ర మిత్రార్థి న స్నాయాత్ ఉష్ణబారిన. ఉష్ణబారిన అంటే వేడి నీటితో న స్నాయాత్ స్నానము చేయరాదు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఎప్పుడట సంక్రాంతి యందు భానువారి ఆదివారం యందు మరియు సప్తమి యందు రాహుదర్శనే రాహును చూసినప్పుడు మనము ఉష్ణవారిన అంటే వేడి నీటితో స్నానం కుర్యాత్ స్నానము చేయకూడదని చెప్తున్నాడు. ఒకవేళ మీరు ఆరోగ్య పుత్ర మిత్రార్థి మీ యొక్క ఆరోగ్యాన్ని మిత్రులని కోరుకున్నట్లయితే ఈ రోజుల్లో ఉష్ణ స్నానము చేయరాదు అని ఇక్కడ చెప్పడం జరిగింది. సంస్కృత భాషా సాహిత్యే తత్ర కిం వదామః ఉష్ణ జలేన స్నానం కించిత్ తత్ ఆనందాయ నభవతి ఆరోగ్యాయ నభవతి ఇది తన సమ్యక్ వర్ణితం వర్తతే. అతః వేణీతో స్నానం ఆరోగ్యాయ నభవతి ఇత్యేవ సంస్కృత భాషా సాహిత్యే తత్ర ఋషయः సర్వేపి సమ్యక్తయ ఉక్తవంతః. వేడినీళ్ళతో స్నానము అంత ఆరోగ్యప్రదము కాదు, అందుకే ఈ విధంగా చెప్పడం జరిగింది. ఏవం సద్యో మాంసం నవాన్నం చ బాలా స్త్రీ క్షీరభోజనం ఘృతం ఉష్ణోదక స్నానం సద్యః ప్రాణకరాని షట్. అప్పుడే ఉన్నటువంటి ఈ మాంసము అదేవిధంగా అప్పుడే ఉన్నటువంటి వండినటువంటి సద్యో మాంస అంటే వెంటనే తయారు చేసినటువంటి మాంసము కానీ అదేవిధంగా నవా అన్నం అంటే అప్పుడే తెచ్చినటువంటి అన్నం వలన అదేవిధంగా భార్య వలన కానీ క్షీర భోజనం అంటే పాలతో చేసినటువంటి భోజనం వలన కానీ భోజనము
ఘృత ఉష్ణోదక స్నానం అంటే ఘృతం నెయ్యితో చేసినటువంటి ఉష్ణోదక స్నానం, ఇవన్నీ కూడా తిన్నటువంటి భోజనము కానీ, అదేవిధంగా ఉష్ణోదక స్నానం వేడితో తయారు చేసినటువంటి వేణీలతో తయారు చేసినటువంటి కింవోదమ స్నానం కానీ సత్య ప్రాణకరానిచ అంటే తాత్కాలికమైనటువంటి సుఖాన్ని ఇస్తాయట. అత్ర పునరేకవారం శ్లోకమహం పఠామి. సత్యో మాంసం నవాన్నం చ బాళాస్త్రీ క్షీరభోజనం ఘృతం ఉష్ణోదక స్నానం సద్య ప్రాణకరానిచ. ఈ నెయ్యి కానీ ఉష్ణోదక స్నానం ఏదైతే ఉన్నాయో అవి కేవలం తాత్కాలిక అల్పకాలిక స్వల్పకాలిక సుఖాన్ని మాత్రం ఇస్తాయట. అంటే ఇవన్నీ కూడా కిం వదామః కించిత్ వయం దూరే స్థాపయిత్వ వయం కొంచెం వీళ్ళన్నిటికీ కూడా యథాశక్తిగా దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయవలను అని అక్కడ శ్లోకంలో చెప్పడం జరిగింది. సస్యం క్షేత్రగతం ప్రోక్తం సతుషం ధాన్యం ఉచ్యతే నిస్తుషం తండులః ప్రోక్తః స్విన్నం ఉదాహృతం. ఇక్కడ అన్నాన్ని గురించి వర్ణిస్తున్నాడు. ఈ అన్నము పొలంలో ఉన్నప్పుడు మనం సస్యం అని అంటామట. సస్యం క్షేత్రగతం ప్రోక్తం, అన్నము పొలంలో ఉన్నప్పుడు క్షేత్రగతం అంటే పొలంలో ఉన్నప్పుడు సస్యం అని అంటాం అన్నాన్ని. అదేవిధంగా సతుషం ధాన్యం ఉచ్యతే, ఈ పొట్టుతో ఉన్నప్పుడు సతుషం అంటే పొట్టుతో ఉన్నప్పుడు దాన్ని ధాన్యం అని అంటామట, ఉచ్యతే చెప్పబడుతుంది. అదేవిధంగా పొట్టు తీసేసిన తర్వాత ఆ అన్నాన్ని మనం తండులహ బియ్యము అని అంటాము. అదే స్విన్నం ఉడికించిన తర్వాత దాన్ని అన్నాము అని అంటాము. ఎంత అద్భుత శ్లోకం. సరళ సంస్కృతేన అద్భుత రూపేణ కిం వదామః అన్నం విషయం ఉద్దిశ్య అత్ర వర్ణితవాన్ ఆసీత్. సస్యం క్షేత్రగతం ప్రోక్తం సతుషం ధాన్యం ఉచ్యతే నిస్తుషం తండులః ప్రోక్తః స్విన్నం ఉదాహృతం. ఏం వర్తతే ప్రాతః స్నానం గవాం సేవ ఆరామః పుష్పవాటికా మాతా పిత్రోః చ శుశ్రూషా శాస్త్రాయ చ సుఖాయ చ. ప్రాతః స్నానం పొద్దున్నే స్నానము చేయుట, గవాం సేవ అంటే ఆవులకు సేవ చేయుట, ఆరామః అంటే ఉద్యానవనంలో తిరుగుట, పుష్పవాటిక పూలవనంలో తిరుగుట, మాతాపితృహ చ అంటే అమ్మా నాన్నలకు శుశ్రూష సేవ చేయుట, శాస్త్రాయ అంటే ఆరోగ్యం కొరకు, సుఖాయ చ ఆనందం కొరకు అగును అని ఈ శ్లోకంలో చెప్పడం జరిగింది. పునరేకవారం అహం శ్లోకం పఠామి. ప్రాతః స్నానం గవాం సేవ ఆరామః పుష్పవాటిక మాతా పిత్రోః చ శుశ్రూష శాస్త్రాయ చ సుఖాయ చ. శుకవత్ భాషణం కుర్యాత్ బకవత్ ధ్యానం ఆచరేత్ అజవత్ చర్వణం కుర్యాత్ గజవత్ స్నానం ఆచరేత్. ఈ శ్లోకంలో అద్భుతమైనటువంటి ఒక పర్సనాలిటీ వైయక్తిక వికాసం కొరకు ఈ విధంగా చెప్పడం జరిగింది. ఏతాదృశా శ్లోకాన్ని బాలాహ పఠంతి లాభాన్వితాః భవంతి. ఇలాంటి శ్లోకాలు పిల్లలు చదివినట్లయితే పిల్లలు ఎంతో లాభాన్వితులు అవుతారు. శుకవత్ భాషణం కుర్యాత్ మనిషి ఎప్పుడు కూడా చిలుకవలే మాట్లాడవలెనట. శుకవత్ అంటే చిలుకవలే, భాషణం కుర్యాత్ సంభాషించవలెను, బకవత్ అంటే కొంగవలే ధ్యానం ఆచరేత్ ధ్యానము చేయవలను అని చెప్పబడింది. అజవత్ అంటే మేకవలే చర్వణం కుర్యాత్ ఆహార పదార్థములను నమిలి తినవలను అని చెప్పబడింది. గజవత్ స్నానం ఆచరేత్ ఏనుగు వలె స్నానము చేయవలను. ఇలా గజ కిం కరోతి నకశిక పర్యంతం జలేన శరీరం సంపూర్ణమపి ఆర్ద్రం కరోతి. శుభ్రమైనటువంటి నీటితో ఈ యొక్క ఏనుగు నకశిక పర్యంతము శరీరాన్ని ఆర్ద్రం కరోతి, స్నానం శుభ్ర రూపేణ కరోతి తడుపుకుంటుంది అని చెప్పబడింది. ఏనుగు యొక్క లక్షణం అత్ర అస్మిన్ శ్లోకే సహ వదతి. గజస్య లక్షణం ఆపాతాల గభీరే మజ్జతి నీరే నిధాగ సంతప్తః న స్పృశతి పల్వలాంభః పంజర శేషోపి కుంజరః క్వాపి. కుంజరః అంటే ఏనుగు. ఆపాతాల గభీరే మజ్జతి అంటే బాగా లోతుగా ఉన్నటువంటి నీటిలో మజ్జతి మునుగుతుందట. ఎప్పుడు నిదాగ సంతప్తః, నిదాగ అంటే ఎండాకాలంలో వేడి చేత ఏనుగు ఏం చేస్తుంది, బాగా లోతుగా ఉన్నటువంటి నదిలో వెళ్ళి స్నానం చేస్తాయి. నా స్పృశతి పల్వలాంబః ఎప్పుడు కూడా పల్వలాంబ చిన్న చిన్న నదులను చిన్న చిన్న గుంటలను ఉన్నటువంటి నీటిని నా స్పృశతి అది స్పృశించదు. పంజర శేషోపి కుంజరః క్వాపి. అదేవిధంగా పంజర శేషోపి అంటే ఈ ఎముకలతో వృద్ధితో ఉన్నటువంటి ఈ కుంజర పల్వలాంబ అంటే సరస్సులలో గుంటలలో ఏనుగు ఎప్పుడు కూడా స్నానం చేయదు, అటు వెళ్ళదు అని చెప్పడం జరిగింది. అన్యం గుణాః దశ స్నానశీలం భజంతే బలం చ రూపం స్వర వర్ణ శుద్ధి స్పర్శశ్చ గంధః చ విశుద్ధతా చ శ్రీః సౌకుమార్యం ప్రవరాః చ నార్యః.
ఇక్కడ స్నానం వల్ల కలిగేటువంటి దశ గుణాన్ అత్ర వర్ణితమని ఆసక్తి 10 గుణాలను చెప్పడం జరుగుతుంది. గుణాహ దశ స్నానశీలం భజంతే, ఎవరైతే శుభ్రంగా స్నానం చేస్తారో వారిని ఆ స్నానశీలుని 10 గుణాలు వరిస్తాయట. బలం చ, ఒకటి బలం కలుగుతుంది, రూపం అందమైన రూపం వస్తుంది స్నానం చేయడం వలన. స్వర వర్ణశుద్ధి, మంచి స్వరం కూడా ఏర్పడుతుంది. వర్ణశుద్ధి, శరీరం యొక్క త్వగింద్రం యొక్క కాంతి పెరుగుతుంది, శుద్ధి అవుతుంది అని చెప్పడం జరిగింది. స్పర్శశ్చ అంటే స్పర్శ జ్ఞానం కూడా పెరుగుతుంది. గంధ, శరీరంలో దుర్గంధంతో పోయి గంధము కూడా అభివృద్ధి చెందుతుంది, అంటే సుగంధ భరితం అవుతుంది శరీరం అంతా కూడా. విశుద్ధ చాచ, శరీరము పవిత్రతను శుద్ధమయం అవుతుంది అని చెప్పాడు. శ్రీహి, శోభాయమానంగా అవుతుంది. సౌకుమార్యం, సుకుమారతను పొందుతుంది. ఆ ప్రవరాహ చ నార్య, నార్య అంటే స్త్రీలు కూడా అటువంటి స్నానం చేసిన వారిని ఏ స్నానం కుర్వంతి తాన్ జనాన్ స్త్రియ అపి ప్రవరాహ అంటే తత్ర వరం ఇచ్చంతి, వరిస్తారు అని చెప్పడం జరిగింది. ఇంకా చెప్తున్న స్నానం గురించి. స్నానం నామ మన ప్రసాద జననం దుస్వప్న విధ్వంసనం. స్నానం నామ అంటే స్నానం అనగా మన ప్రసాద జననం, మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగింపజేస్తుంది. దుస్వప్న విధ్వంసనం అంటే చెడు యొక్క స్వప్నాన్ని తొలగింపజేస్తుంది. శౌచస్య ఆయతనం, శుచికి ఒక నిలయము స్నానము. మల అపహరణం, మలాన్ని హరింపజేస్తుంది. సంవర్ధనం తేజస, తేజస సంవర్ధనం కరోతి అంటే శరీరం యొక్క కాంతిని పెంచుతుంది. రూప జ్యోతకరం, అందమైనటువంటి రూపాన్ని ఇస్తుంది. రిపు ప్రమథనం, మన లోపల ఉండేటువంటి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్య ఇత్యాది రిపు అంటే ఆభ్యంతర శత్రువుని ప్రమథనం ఈ స్నానం సంహరిస్తుంది. కామ అగ్ని సందీపనం, మంచి కోరికల్ని ఉద్దీపనం చేస్తుంది స్నానము. నారీనాం చ మనోహరం, స్నానముకు నారీనాం అంటే స్త్రీలకు అత్యంత మనోహరంగా ఆకర్షణీయంగా ఈ స్నానం చేసిన వారికి వారి పట్ల వారు ఆసక్తిగా ఉంటారు అని చెప్పడం జరిగింది. శ్రమహరం, స్నానే దశైతే గుణ, శ్రమహరం శ్రమను కూడా హరింపజేస్తుంది. నారీనాం చ మనోహరం, నారీనాం అంటే స్త్రీలకు మనోహరం, మనోహరమైనటువంటిది ఏది అంటే ఎవరైతే శుచిగా స్నానం కృత్వా యది వయం స్త్రీజనానాం సకాశం గచ్చామః తర్హి తే అస్మాన్ కిం వదామః తత్ర ప్రీణంతి ఆకర్ష రూపేణ దృష్ట్వా अस्माभिः सह भाषणमपि कर्तुं शक्नुवन्ति एवं अत्र उक्तवान् आसीत्. శ్రమహరం స్నానే దశైతే గుణాః, ఈ 10 గుణాలు కూడా స్నానంలో ఉన్నాయని చెప్పడం జరిగింది. ఇంకా చెప్తున్నాడు స్నానం గురించి. అశిరస్కం భవే స్నానం, స్నానం అశక్తో తు కర్మిణాం. ఇది ఒకవేళ మనుషులకు అశక్తో అంటే స్నానము చేయడానికి శక్తి లేనప్పుడు, అంటే ఆరోగ్య పరిస్థితుల వల్ల కానీ ఇంకేదైనా పరిస్థితుల కానీ అశక్తో ఆ శక్తి లేని సందర్భంలో అశిరస్కం భవే స్నానం, మనం కంఠగత స్నానం కూడా చేయవచ్చును. అంటే శిరస్సు మీద నుంచి కాకుండా కంఠగత స్నానం కూడా చేయవచ్చును. అశిరస్కం భవే స్నానం, స్నానం అశక్తో స్నానం తో కర్మిణాం అశిరస్కం భవేత్. అంటే కంఠగత నుంచి కూడా స్నానం, శిరస్సు నుండి కాకుండా కంఠతః వయం స్నానం కర్తుం శక్నుయామ ఇది అవదత్. ఇంకా చెప్తున్నాడు. ఆర్త్రైన వాససావా స్యాత్ మార్జనం దైహికం విదుః. ఒకవేళ ఆరోగ్యం బాగా లేనప్పుడట ఆర్త్రైన వాస అంటే బట్ట, తడిచినటువంటి ఆర్త్రైన వాసస అంటే తడిగుడ్డతో కూడా మనం మార్జనం చేయడాన్ని తుడుచుకుంటూ స్నానం చేయవచ్చును. ఆ స్నానాన్ని దైహిక స్నానం అని అంటారని విదుః తెలుసుకునవలెను. అశిరస్కం భవే స్నానం, స్నానం అశక్తో తు కర్మిణాం ఆర్ద్రైన వాససావా స్యాత్ మార్జనం దైహికం విదుః. మార్జనం అంటే తుడవడం అన్నమాట. ఆర్ద్రైన వాసత అంటే తడిగుడ్డతో తుడుచుకుంటూ మనం చేసేటువంటి స్నానాన్ని దైహిక స్నానము అని తెలుసుకోవాలని చెప్పాడు. ఆసక్తో వరుణే స్నానే ఆగ్నేయాది సమాచరేత్. ఇది చల్లనీటితో మనం స్నానం అశక్త చేయలేనటువంటి పరిస్థితి ఉన్నట్లయితే ఆగ్నేయాది సమాచరేత్ అంటే భస్మంతో కానీ యజ్ఞయాగాదుల ద్వారా కానీ అంటే అగ్నిని స్వీకరిస్తూ కానీ భస్మముని మనం పెట్టుకొని కానీ స్నానం చేసినట్లయితే అతడు ఉత్తమ స్నానం భవతి ఇది అత్ర అవదత్. అంటే అశక్తో వరుణే స్నానే ఆగ్నేయాది సమాచరేత్. నీటితో స్నానం చేయలేని పరిస్థితుల్లో ఆగ్నేయ స్నానం చేయాలని చెప్పడం జరిగింది. ఇంకా చెప్తున్న స్నానం గురించి. అసామర్థ్యాత్ శరీరస్య కాలశక్త్యాది అపేక్షయా మంత్రస్నానం ప్రోక్తం మునిభిః శౌనకాదిభిః.
అసామర్థ్యాత్ శరీరస్య, శరీరం దౌర్బల్యంగా ఉన్నప్పుడు కాలశక్త్యాది అపేక్షయ, అంటే కాలము శక్తి అది ఇత్యాది అన్నిటికంటే కూడా అన్నిటి అపేక్ష కంటే కూడా మంత్రస్నానం ప్రోక్తం, అంటే మంత్రస్నానం చేయవలను అని మునిభి శౌనకాదిభి, శౌనకాది మునుల చేత చెప్పబడి ఉండెను. ఒకవేళ వయం కిం వదామః కిమపి దౌర్బల్య శరీర జనాః భవేమ తర్హి తత్ర దేశ కాల పరిస్థితి శక్తి సమ్యక్తే నభవతి, అత వాతావరణం సమ్యక్తే నదృశ్యతే. అలాంటి సందర్భంలో మనము నీటితో కాకుండా మంత్రస్నానం కూడా చేయవచ్చును అని కూడా ఇక్కడ ఋషయ సమ్యక్తే అవదన్, మన యొక్క ఋషులు చెప్పడం జరిగింది. ఇంకా చెప్తున్నారు స్నాన విజ్ఞానం గురించి. స్వధర్మే స్థిరతా స్థైర్యం, ధర్మం ఇంద్రియ నిగ్రహ, స్నానం మనోమలత్యాగో, దానం వై భూతదయా రక్షణం. స్వధర్మే స్థిరతా స్థైర్యం, స్థైర్యం అంటే ఏంటంటే స్వధర్మే స్థిరత, తన ధర్మాన్ని ఆచరిస్తూ స్థిరంగా ఉండడమే స్థైర్యము అని చెప్తున్నాడు. ధర్మం ఇంద్రియ నిగ్రహ, ధర్మం అంటే ఏమిటి? ఇంద్రియ నిగ్రహ, ఇంద్రియాల పట్ల పరిపూర్ణమైనటువంటి నియంత్రణ కలిగి ఉండడమే ధర్మం అని చెప్పబడి ఉంది. స్నానం మనోమలత్యాగ, స్నానం అంటే మనోమలహ, మన శరీరంలో ఉన్నటువంటి ఈ కామ క్రోధ లోభ మోహం మద మాత్సర్యాలు కపటం కుతంత్రం స్వార్థం సర్వమపి త్యాగ అన్నిటిని వదిలేసినట్లయితే అది ఇంకా అద్భుతమైనటువంటి స్నానం అని చెప్పబడి ఉంది. దానం వై భూతదయా రక్షణం, ఇంకేమంటే భూత దయారక్షణం అంటే అన్ని ప్రాణులను కాపాడే దానము అని చెప్పబడింది. దానం అనగా భూత దయారక్షణం. భూత అంటే తత్ర ప్రాణికోటయ యావంతః వర్తంతే తేషాం సర్వేషామపి వర్ధనార్థం వయం ఇది దానం కుర్మః, రక్షణార్థం ప్రయత్నం కుర్మః, తద దానం ఇది వయం అత్ర ఉక్తవంతః. ఇక్కడ దానం అంటే ఏమిటో చెప్పడం జరిగింది. స్థైర్యం అనగా స్వధర్మం పట్ల ఆసక్తి కలిగి ఉండడము, ధర్మం అనగా ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండడము, మనోమల త్యాగ, మనసున్నటువంటి మాలిన్యాన్ని తొలగించడమే స్నానము అని చెప్పబడింది. అదేవిధంగా ప్రాణులను కాపాడే దానం అని చెప్పబడి ఉంది. ఇంకా చెప్తున్నాడు నా జల ఆప్లుత దేహస్య స్నానం ఇత్యభిధీయతే, కేవలం నా జల ఆప్లుత దేహస్య అంటే దేహం యొక్క జలముతో దేహాన్ని తడుపుకునుట ఏ స్నానము కాదు. నా అభిధీయతే అని నా అభిధీయతే స్థానంగా చెప్పబడం లేదు. స్నాత అతడే స్నానము చేసినవాడు. యో దమ స్నాత శుచి శుద్ధ మనోమలః, మనోమనః అంటే మనోమలః, మనస్సులో ఉన్నటువంటి మాలిన్యాన్ని సంపూర్ణంగా తొలగించుకొని ఇంద్రియ నిగ్రహంతో దమోగుణంతో కలిగి ఉండడమే నిజమైనటువంటి స్నానము. అతడే నిజంగా స్నానము చేసిన వాడు అని కూడా చెప్పబడి ఉన్నది. ఏవంచ దీపనం వృష్యం ఆయుష్యం స్నానం ఓజో బలప్రదం, కండు మల శ్రమ స్వేద తంద్రాతృత్ పాపనుత్. దీపనం స్నానకరణేన కిం భవతి అస్మాకం జఠరాగ్ని ఉద్దీపనం భవతి. వృష్యం శుక్రం వీర్యమపి వీర్యవృద్ధి అపి భవతి. ఆయుష్యం ఆయుష్ పెరుగుతుంది. స్నానైన ఓజో బలప్రదం, స్నానం ఎలా అంటే మన యొక్క శరీరం యొక్క ఓజస్సును బలాన్ని కూడా పెంచుతుంది అని చెప్పబడింది. ఏమంచ కండు అంటే శరీరం మీద ఉన్నటువంటి దురదను కండూతిహి అంటాం. ఈ కండు అనేటువంటి దురద కూడా పోతుంది, మలం పోతుంది. ఏమ శ్రమ తొలగిపోతుంది, స్వేద చెమట పోతుంది. తంద్రా త్రిట్ అంటే ఈ బద్ధకము సోమర్త అనేటువంటి గుణము కూడా త్రిట్ అంటే తొలగిపోతుంది. పాపను సకల విధ పాపాలు కూడా తొలగిపోతాయి. ఈ విధంగా స్నానం ఉద్దేశ్య బహూని శ్లోకాన్ అత్ర अस्माकं संस्कृत भाषा साहित्ये अस्माकं ऋषयः संस्कृत भाषा पंडिताः सम्यक्तया అలిఖన్. అద్భుతంగా వీరు స్నాన విజ్ఞానం గురించి అనేక విధ శ్లోకాలు ఈ విధంగా చెప్పడం జరిగింది. ఇది మేము సంస్కృతం పఠామः నిశ్చయేన వయం సర్వేపి తత్ర తావత్ ఏతాన్ సర్వానపి శ్లోకాన్ పఠిత్వా అనువాదం వినా ఇవ శ్లోకానాం సర్వేషమపి భావాన్ సమ్యక్ అవగత్య వయం జ్ఞానవంతః భవామః. మిత్రాని, సంస్కృత భాషలో ఇలాంటి అనేక రహస్యాన్ని సంతి. ఏతాని సర్వాణ్యపి రహస్యాన్ని బహిః ఆనేతవ్యాన్ని ఇత్యుక్తే సంస్కృత భాషా శ్లోకాలలో అనేక రహస్యాలు ఉన్నాయి. ఇవన్నీ రహస్యాలు బయటికి తీయాలి అంటే సంస్కృతేన సంభాషణం ప్రతిదినం ఆదౌ తవత్ అస్మాభిః కరణీయం పఠనీయం చ. స్పోకెన్ సాంస్క్రిట్ బాగా వచ్చినట్లయితే ఈ శ్లోకాలు చదివిన వెంటనే మనకు భావాలు అర్థమైపోతుంటాయి. అనువాదస్య ఆవశ్యకతాపి నాస్తి. అహం సాక్షాత్ శ్లోకం పఠామి
श्लोकेषु विद्यमान सन्देशान् उपदेशान् आदेशान् च एवमेव वदन् अस्मि। तत्र कारणं किम् इत्युक्ते संस्कृत संभाषण ज्ञाనం ఉన్నట్లయితే హిందీ భాష జ్ఞానం సంభాషణ జ్ఞానం ఉన్నట్లయితే హిందీ భాష అర్థమవుతుంది, ఆంగ్ల సంభాషణ జ్ఞానం ఉన్నట్లయితే ఆంగ్ల భాష అర్థమవుతుంది, అదే విధంగా తెలుగు సంభాషణ జ్ఞానం ఉన్నట్లయితే తెలుగు భాష అర్థమవుతుంది। సంస్కృతంలో కూడా సంభాషణ జ్ఞానం మనం అభివృద్ధి చేసినట్లయితే ఈ అద్భుతాన్ని అద్భుతాః దివ్యాః భవ్యాః సందేశాత్మక ఉపదేశాత్మక జ్ఞానాత్మక శ్లోకాన్ వయం లీలయా అవలీలయా సునాయాసేన చ అవగంతుం శక్నుయామ అవగంతుం వయం పారయామః సమర్థాః చ భవామః। అందుకే మిత్రాని సంస్కృతం వయం పఠామః పాఠయామః। అందరి నేను అత్ర భారతదేశే యావంతః రాజకీయ నాయకాः సంతి ఎమ్మెల్యేలను ఎంపీలను అందరినీ కూడా ముఖ్యమంత్రులని వేడుకుంటున్నాను, చిన్నప్పటి నుంచి ఉన్న పిల్లలకు సంస్కృతమయం పాఠయామః। చిన్నప్పటి నుంచి సంస్కృతం నేర్పించినట్లయితే ఇది బాల్యతః సంస్కృతం బోధయామః ते सर्वेपि उत्तम तत्र कवयः भवन्ति, पंडिताः भवन्ति, ऋषयः च भवन्ति, उत्तम नायकाः भवन्ति, एवं च दैवांश सम्भूताः च भवन्ति भाविनी काले। అందుకోసమే లోకా సమస్త సుఖినో భవంతు అని విశ్వ శ్రేయస్సును కోరుకునేటువంటి సంస్కృత భాషను వయం గ్రామం గ్రామం ప్రతి జనం జనం ప్రతి నేతుం అత్ర 95 న్యూస్ బహువిధ రూపేణ పరిశ్రమం కరోతి ఇది ఉక్త్వా అహం మా వాణీతః విరామం స్వీకరోమి। పునర్దర్శన ప్రాప్తిరస్తు, పునర్మిలామః, తథాస్తు।